నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అన్వేషణ. రచయిత భరద్వాజ్ గారు. ఈరోజు ఆదివారం సుమారు అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో జూబ్లీహిల్స్ పరిధిలోనున్న పోలీస్ స్టేషన్కి ఒక అజ్ఞాత వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చింది. హలో సార్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషనా అండి? అవునయ్యా అంటూ ఆ రాత్రి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ బదిలిచ్చాడు. ఇక్కడ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లక్ష్మీ విలాస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 333 అండి. ఒక ఆవిడని అతి దారుణంగా చంపేశారు సార్. మీరు త్వరగా రండి సార్ అంటూ కొంచెం కంగారు పడుతున్న స్వరంతో చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆ అజ్ఞాత వ్యక్తి. అది విన్న కానిస్టేబుల్ తన పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఆ అజ్ఞాత వ్యక్తి చెప్పిన అడ్రస్కి బయలుదేరి వెళ్లారు పోలీసు వారంతా. వాళ్ళు అక్కడికి చేరుకునేసరికి ఆ ఫ్లాట్ మెయిన్ డోర్ తీసే ఉంది. పక్కన ఫ్లాట్లలో ఉన్న వారందరూ ఆ రూమ్ చుట్టూ గుమిగూడి ఉన్నారు. ఎవరో ఒక వ్యక్తి మాత్రం రక్తపు మడుగులో పడున్న ఆ డెడ్ బాడీ దగ్గర కూర్చొని బోరున విలపిస్తున్నాడు. క్షణాల్లోనే అర్థమైంది వాళ్ళకి అతను మరెవరో కాదు, ఆ చంపబడ్డ మృతురాలి భర్త అని. వాళ్ళని చూడగానే సార్ రండి సార్, నా సంజని ఎవరో అతి దారుణంగా అంటూ ఏడుస్తూ చెప్పాడు. ఆ డెడ్ బాడీని అలా చూస్తుంటే పోలీసులకు కూడా చెమటలు పడుతున్నాయి. అంత కిరాతకంగా హతమార్చాడు ఆ రాక్షసుడు. చెంపలపైన కొట్టి, ముక్కు మీద గుద్ది, నోటిలో గుడ్డలు కొట్టి, బట్టలు చించి, ఎక్కడ పడితే అక్కడ బ్లేడ్తో కోసి, ఒళ్ళంతా గోళ్లతో రక్కేసి, చాలా పాశవికంగా, అతి దారుణంగా, మరింత కిరాతకంగా ఒక సైకోలా ఆవిడను హతమార్చాడు ఆ దుర్మార్గుడు. రేపు కూడా జరిగి ఉండొచ్చని భావించారు పోలీసులు. సమాచారం ఇవ్వడంతో తెల్లారేసరికి మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు, ఫోరెన్సిక్ వాళ్ళు చేరుకున్నారు ఘటనా స్థలానికి. ఆ ఫ్లాట్లో ఆ భార్యాభర్తలు తప్ప ఇంకెవరూ ఉండరు. పైగా పోలీసులకు వచ్చిన ఫోన్ కాల్ కూడా వాళ్ళ ఇంట్లో నుండి వచ్చిందే కావడంతో దోషిగా తన భర్తనే అనుమానిస్తున్నారు పోలీసులు. తను బయటకు వెళ్ళి అప్పుడే వచ్చినట్లు, తనకు ఏ పాపం తెలియదని, తాను నిర్దోషినని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ఆ పోలీసులు ప్రాథమిక విచారణలో భాగంగా బాధితురాలి తల్లిదండ్రులు కూడా తమ అల్లుడు అలాంటి వాడు కాదని, పెళ్ళి సంవత్సరం అవుతున్నా ఎప్పుడూ వాళ్ళ మధ్య ఏ చిన్న గొడవ జరగలేదని బాధితురాలి తరపు వాళ్ళతో పాటే అబ్బాయి తరపు వాళ్ళు కూడా పోలీసులో వారిస్తున్నారు. అయినప్పటికీ ఆ పోలీసులకి నమ్మకం కుదరక చుట్టుపక్కల ఫ్లాట్లలో ఉన్న వాళ్ళని కూడా విచారించారు. వాళ్ళ దగ్గర నుండి కూడా అదే సమాధానం వచ్చింది. ఆ భార్యాభర్తలు ఇద్దరు చాలా అన్యోన్యంగా మెలిగేవారని, ఎప్పుడూ ఏ చిన్న గొడవ పడేవారు కాదని, తమతో కూడా చాలా మచ్చికతో సఖ్యతగా మెలిగేవారని, అసలు ఇలా ఎలా జరిగిందో తమకు అర్థం కావడం లేదని, ఆ అబ్బాయి హత్య చేశాడంటే అపార్ట్మెంట్ వాళ్ళెవరూ నమ్మలేకపోతున్నామని తేల్చేశారు. సెక్యూరిటీ కూడా ముందు రాత్రి అపార్ట్మెంట్లోకి కొత్త వాళ్ళు ఎవరూ రాలేదని పోలీసుల విచారణలో చెప్పాడు. మరోపక్క పోస్టుమార్టం రిపోర్ట్లో రేప్ జరగలేదని, కానీ చాలా కర్కశంగా పగతో ఆవిడని ఆ హంతకుడు హత్య చేసినట్లు నిర్ధారించారు వైద్యులు. పోలీసులకు మాత్రం అక్కడే హత్య జరిగిన గదిలో ఒక మూలన ఏ సత్యాస్ రివెంజ్ అని రాసి ఉన్న ఒక చిన్న కాగితం ఒకటి దొరికింది. అదొక్కటే ఆ కేసుకు ముఖ్యమైన ఆధారం. మరోపక్క భర్తను విచారిస్తున్న పోలీసులకు అతని పేరు సత్యప్రకాష్ కావడంతో తనని ఇంకా అనుమానిస్తూనే కస్టడీలోకి తీసుకున్నారు. అయినా కేసుకు సంబంధించి మరే చిన్న ఆధారం కూడా అతని వద్ద లభించడం లేదు. ఆ యువతి కాల్ హిస్టరీ, ఫ్రెండ్స్, పెళ్లికి ముందు కాలేజీలో తన ప్రవర్తన గురించి అంతా అందరినీ విచారిస్తున్నారు. అయినా లాభం లేకపోయింది. ఒక చిన్న క్లూ కూడా వాళ్ళకి దొరకలేదు. సత్యప్రకాష్ ఆ యువతి భర్తని దోషిగా తేల్చే సరైన ఆధారాలు కూడా కోర్టులో ప్రవేశపెట్టలేకపోయారు పోలీసులు. దీంతో కోర్టు బెయిల్పై సత్యప్రకాష్ని విడుదల చేసి కేసుని 15 రోజులకు వాయిదా వేసింది. ఆ హత్య ఎవరు చేశారోనని పోలీసులకు అంతు చిక్కడం లేదు. వారం గడుస్తున్న కేసులో మాత్రం పురోగతి లేదు. ఇదిలా ఉండగా వారం తర్వాత సరిగ్గా అదే రోజు ఆదివారం, ఈసారి గచ్చిబౌలి పరిధిలో పోలీస్ స్టేషన్కి కూడా ఒక కాల్ వచ్చింది. ఇందిరానగర్ కాలనీలోని సుందర్ అపార్ట్మెంట్ 65వ ఫ్లాట్లో అడ్రస్ కల్పితం సౌమ్య అనే ఓ యువతిని అతి కిరాతకంగా చంపేశారని అపార్ట్మెంట్ వారు సమాచారం ఇచ్చారు పోలీసులకు. అక్కడికి చేరుకొని తల్లిదండ్రులను విచారించిన పోలీసులకు తమ కూతురు జాబ్ చేస్తూ తమకు ఆసరాగా ఉంటుందని, ఇతరుల జోలికి వెళ్ళి కీడు తలపెట్టే మనస్తత్వం గల అమ్మాయి కూడా కాదని, ఈ మధ్య ఒక మంచి సంబంధం కుదిరిందని, ఎంగేజ్మెంట్కి ప్లాన్ చేస్తున్న తరుణంలోనే ఇప్పుడు ఇలా పాపం పుణ్యం ఎరగన్న బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని వాపోయారు తల్లిదండ్రులు. తనని చేసుకోబోయే అబ్బాయి తరపు వాళ్ళు కూడా విచారించిన పోలీసులకు వాళ్ళ వద్ద కూడా ఎలాంటి ఆధారాలు లభించకపోయేసరికి వాళ్ళకి ఈ హత్యకి సంబంధం లేదని వాళ్ళని నిర్దోషులుగా విడిచిపెట్టారు. కానీ అంతకుముందు జూబ్లీహిల్స్లో హత్య చేయబడ్డ వివాహితలాగానే ఈ అమ్మాయిని కూడా హంతకుడు కర్కశంగా దారుణంగా హత్య చేశాడు. తన జుట్టుని పట్టుకుని నేలకేసి కొట్టి కసితీరా చంపినట్టు ఉన్నాడు.
హత్య చేసిన విధానం చూస్తుంటే అంతకుముందు వారం జూబ్లీహిల్స్లో జరిగిన ఆ వివాహిత హత్యకి ఈ అమ్మాయి హత్యకి చాలా దగ్గర పోలికలు ఉండడంతో ఆ 2 హత్యలు చేసింది ఒక్కరేనని ఆ పోలీసులు నిర్ధారణకి వచ్చారు. దానికి తోడు అంతకుముందు హత్య కేసులో అక్కడ పోలీసులకు దొరికినట్టే ఏ సత్యాస్ రివెంజ్ అని ఫ్లోర్ పైన రక్తంతో రాసిన అదే క్లూ దొరకడంతో వాళ్ళ అనుమానం మరింత బలపడింది. ఇక అది తప్ప మరే ఆధారం దొరకకుండా ఈసారి కూడా చాలా జాగ్రత్త పడ్డాడు ఆ కిరాతకుడు. కేసు కూడా కోర్టుకెక్కింది. అసలే వారం క్రితం జరిగిన హత్య కేసులో పురోగతి లేదని పోలీసుల తీరును ఎండగడుతూ కోడై కూస్తున్న మీడియాకు ఈ ఉదంతం కూడా తోడయి పోలీసుల కంటి మీద కునుకు లేకుండా చేసింది. కేవలం వారం వ్యవధిలో 2 యువతులు హత్య చేయబడడం, అది కూడా నగరం ప్రధాన ఏరియాలలో జరగడం తెలిసి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పోలీసులు ఆ సైకో కిల్లర్ ఆచూకీ తెలియక తలలు పట్టుకున్నారు. మీడియాలో మాత్రం రోజు ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇది జరిగిన మళ్ళీ ఇంకో వారానికి మళ్ళీ ఆ సైకో కిల్లర్ వేరొక హత్య చేసినట్టు పోలీసులకు సమాచారం అందించారు. ఈసారి పంజాగుట్టలో జరిగింది ఆ హత్య. ఆవిడ పేరు సుకన్య. ఒంటరిగా జీవనం సాగిస్తుందని, 2 నెలల క్రితమే ఈ అపార్ట్మెంట్లోకి వచ్చిందని పోలీసుల విచారణలో వివరించాడు ఆ అపార్ట్మెంట్ యజమాని. ముందు 2 హత్యలలాగానే ఈసారి కూడా అతి దారుణంగా ఆవిడని చంపి ఫ్యాన్కి తనని ఉరివేసి ఆవిడ చేతుల మీద బ్లేడ్తో ఏ సత్యాస్ రివెంజ్ అని చెక్కి ఎప్పటిలాగానే ఒక క్లూని వదిలి చాలా చాకచక్యంగా తప్పించుకున్నాడు హంతకుడు. ఈ కేసు కూడా కోర్టుకెక్కడంతో 2 వారాల వ్యవధిలోనే 3 హత్యలు జరిగితే ఏం చేస్తున్నారంటూ పోలీసులకి కోర్టు మొట్టికాయలు వేసింది. కారణాలు లేకుండానే ఆ సైకో కిల్లర్ మతిస్థితిలో లేక అందరినీ పొట్టన పెట్టుకుంటున్నాడా, లేక వెనుక మరేదైనా బలమైన కారణంతో ఈ హత్యలన్నీ పక్కా పథకం ప్రకారం చేస్తున్నాడా, అసలు ఈ హత్యలు చేసేది ఒకరా లేక ఒక బృందమా అని పోలీసులు తనమునకలవుతున్నారు. 2 వారాల వ్యవధిలో జరిగిన 3 హత్యలు ఒకేలా ఉన్నా పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం అసలు ఈ ముగ్గురు మధ్య సంబంధమే లేదని తేలింది. నగరంలో అత్యంత దారుణంగా జరుగుతున్న ఈ వరుస హత్యలకు గల కారణాలు ఛేదించలేకపోవడంతో పోలీసు వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయి భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఆ సైకో కిల్లర్ని చంపేయాలని డిమాండ్ వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు రోడ్లపైకి వచ్చి ఆ సైకో కిల్లర్ని కఠినంగా శిక్షించాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. స్వయంగా రాష్ట్ర హోంమంత్రి జరుగుతున్న పరిణామాలకి బాధ్యత తీసుకొని తన కేబినెట్ వారితో సమీక్షలు జరిపి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అన్ని పవర్స్ ఇచ్చేశారు. ఇక పోలీసులు సైతం ఎంక్వైరీ ముమ్మరం చేశారు. ప్రతి అణువణువున శోధించడం మొదలుపెట్టారు. పోలీస్ డాగ్స్ని, స్పెషల్ ఫోర్స్ని రంగంలోకి దింపారు. నగరంలో యువతుల పట్ల భద్రత కట్టుదిట్టం చేశారు. తమ బందోబస్తును మరింతగా పెంచారు. ఎక్కడైనా అనుమాన వ్యక్తులు కనిపిస్తే తమకు వెంటనే తెలియచేయాలని, గుర్తు తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని మైక్ కాన్వాసింగ్లు, పేపర్ ప్రకటనలు ఇచ్చారు. ఆ సైకో కిల్లర్ని అప్పచెప్పిన వారికి తగిన పారితోషికాలు ఇవ్వబడని కూడా ప్రకటించారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. కొంతమందిని అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించినప్పటికీ విచారణలో వాళ్ళకి ఈ హత్యకి ఏం సంబంధం లేదని వదిలిపెట్టేశారు. ఒక పక్క ప్రజలు, మరో పక్క ప్రభుత్వం, ఇంకో పక్క న్యాయస్థానం, ఇన్ని వ్యతిరేకతల నడుమ వీటి వెనుక కారణాలేమిటని మరెన్నో అంతుపట్టని సందేహాలతో ఆ పోలీసులు హైదరాబాద్ నగరపు అణువణువున అనుక్షణం తమ అలుపెరగని అన్వేషణను కొనసాగిస్తూనే ఉన్నారు. అసలు ఎవరా ఆ సత్య, సంధ్య, సౌమ్య, సుకన్య? ఎవరు వీళ్ళు? ఆ అజ్ఞాత వ్యక్తి వాళ్ళ ముగ్గురిని ఎందుకంత క్రూరంగా హత్య చేశాడు? వాళ్ళందరూ ఒకరికొకరు ఏ సంబంధం లేనోళ్ళు అయినప్పటికీ ఈ 3 హత్యలు ఒకేలా ఉండడం వెనుక మర్మమేమిటి? ఈ హత్యలు చేసింది ఒకరా లేక ఒక బృందమా? అసలేం జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది? ఇలాంటి సందేహాలన్నీ ఆ పోలీసులలో పాటు మీ మదిని కూడా కలవరపెడుతున్నాయి కదా. అందుకే తర్వాతి భాగాలను అస్సలు మిస్ అవ్వకండి. మరి మిగిలిన కథ తర్వాతి భాగం అన్వేషణ టు మానవ మృగానికైలో కొనసాగిద్దాము. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.